ఏపీ ఎన్నికలలో కూటమి గెలవడం తెలిసిందే. దీంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా జూన్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. పరిస్థితి ఇలా ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో అపూర్వ విజయం అందుకున్న నా మిత్రులు చంద్రబాబు, సీఎం స్టాలిన్ కు అభినందనలు. అలాగే మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న ప్రధాని మోదీకి కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు. ఎన్నికలలో గెలిచిన చంద్రబాబుకి చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్ ఇంకా చాలా మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ ఎన్నికలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో పక్కా వ్యూహాలను అమలు చేయడం జరిగింది. 2 గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు రోజుకి 2-3 సభల్లో పాల్గొన్నారు. ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్రసంగాలు చేశారు. అభ్యర్థుల విషయంలో కూడా చాలా హోంవర్క్ చేసి నిలబెట్టుకోవడం జరిగింది. ఈ రకంగా పక్కా ప్లానింగ్తో దిగిన టీడీపీ కూటమి జరిగిన ఎన్నికలలో కూటమి 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాలను గెలవడం జరిగింది.